ప్రజావేదిక కోల్చడంతో ఆయన పాలన ప్రారంభమైంది. ఎవరైనా నిర్మాణంతో మంచి పనులతో ప్రారంభం చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజావేదిక. కోట్ల రూపాయలు ప్రజాధనంతో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదికలో ఈ మాదిరిగానే కలెక్టర్లతోటి ఎస్పీలతోటి పగలు మీటింగ్ పెట్టి ఈ రాత్రికి ఈ వేదికను కూల్చేయని ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఆయన. ఆ రోజు రాత్రి ఆ ప్రజావేదికను కూలగొట్టారు. ఆ ప్రజావేదిక కూలగొట్టినటువంటి అవశేషాలు ఇంకా అట్లానే ఉన్నాయి. ఎంత దుర్మార్గమో చూడండి. ఈవేళ మన భారతీయులు మనందరికీ కూడా పాము కాటేస్తుందని తెలుసు, మనకి సర్పం విషం ఉంటుందని తెలుసు, కానీ దాన్ని చంపడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే అస్సలు ఇష్టపడరు చంపడానికి. అంటే అటువంటి సంస్కృతి, అంటే చీమకు కూడా హాని చేయకుండా ఉండాలని తాపత్రయపడేటువంటి వాళ్ళం మనందరం కూడా. అటువంటిది 10 మందికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చడంతో ఆయన ప్రారంభం చేసేటటువంటి పరిపాలన. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు ఇంకా ఏ ధ్వంసం ఏ విధ్వంసంతో జరిగిందో మనందరం కూడా చూసాం. అక్కడ ఆవు లేదు, గేదె లేదు, కానీ నెయ్యి తెచ్చారు. సాధ్యమేది? ఆవు లేకుండా, గేదె లేకుండా, పాలు లేకుండా, పెరుగు లేకుండా నెయ్యి వస్తుందమ్మా? మీరందరూ కూడా మహిళలు, మీ అందరూ కూడా నెయ్యి కావాలంటే వెన్న కావాలి, వెన్న కావాలంటే పెరుగు కావాలి, పెరుగు కావాలంటే పాలు కావాలి, పాలు కావాలంటే ఆవు కానీ గేదె కానీ ఉండాలి. మరి అక్కడ ఆవు లేదు, గేదె లేదు, పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, కానీ నెయ్యి పట్టుకొచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందా నెయ్యి? అంటే అత్యంత పవిత్రంగా మన ఇళ్ళ దగ్గర కూడా మీరు చూస్తాం. పూజ కదంటే చాలా పవిత్రంగా చూసుకుంటాం. పూజ రోజున మీరు అందరూ కూడా తలంతా స్నానం చేసి మమ్మల్ని కూడా మీరు పూజ గదికి స్నానం చేసి శుచిగా ఉంటేనే మమ్మల్ని కూడా అలౌ చేస్తారు. నీసుతో సహా ఆ రోజు తినకుండా అంత పవిత్రంగా ఉంటాం మన ఇంట్లో చేసేటువంటి పూజా కార్యక్రమం కూడా. మరి అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పట్ల ఏ విధంగా ఉండాలి అంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గమో చూడండి. అంటే వాళ్ళ 5 సంవత్సరాల్లో ఆ రకంగా 240 కోట్ల రూపాయలు నెయ్యి పేరు చెప్పి కల్తీ చేసి వాళ్ళు కొట్టేస్తే దాని నుండి ఈ దృష్టి మరల్చడానికి నిన్న అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించి నిన్న బూతు పురాణం మొదలుపెట్టి అక్కడి నుంచి రెచ్చగొట్టి ఘర్షణలు పెట్టి ఆయన అరెస్టుల దాకా తీసుకొచ్చి టాపిక్ నంతా కూడా డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్.